అసలు భారతీయ జనతా పార్టీ పని అయిపోయిందన్న. ఒక్క దెబ్బ కన్నా భారతీయ జనతా పార్టీకి ఈడ్చిపెడిదంతే 8.7 మిలియన్ ఫాలోవర్లు అన్న, అంటే 87 లక్షలు వాళ్ళ ఫేస్బుక్ పేజీకి. అదే కాక్రోచ్ పార్టీ కాక్రోచ్ జనతా అని పెట్టగానన్నా 10.8 మిలియన్ ఫాలోవర్లు అన్న. బీజేపీ 4 ఫాలో అవుతుందన్న, కాక్రోచ్ పార్టీ 3 ఫాలో అవుతుందన్న. బీజేపీ 18.4 వేల పోస్టులు అయితే వీళ్ళు కేవలం 56 పోస్టులకి మొత్తం సీన్ మారిపోయిందన్న. దేశంలో యువతలో అంత కసి ఉందన్న. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఈ కాక్రోచ్కి సంబంధించినోడు ఒకడేమో అమెరికాలో ఉంటాడు, ఆ ధ్రువరాటి అనేవాడు జర్మనీలో ఉంటాడు. అంతా బాగానే ఉంది, కానీ కాక్రోచ్ అంటే బొద్దింకలు ఏమైనా మనం ఏమైనా కూర్చుని పెంచుకుంటామే ఏంది, హిట్ కొడతాం. ఇదేనంతే కదా నెంబర్ 1. రెండవది, దాని ఎవడైతే హెడ్ కింద చెప్పుకోబడుతున్నాడో వాడికి సంబంధించినే వాడి ఒరిజినల్ ప్రొఫైల్లో ఏమనుంది, విచిత్రం అక్కడ ఉంది అసలైనటువంటిది. ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్తున్నటువంటి అసలు అతను అభిజిత్ దీప్కేది, మొన్నటిదాకా అతని డిజిగ్నేషన్ ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్. అంటే సోషల్ మీడియా తరపున బాట్ అకౌంట్స్ ఏంటి, వెంటనే వైరల్ ఎట్లా చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది అట్లాగే కదా, సోషల్ మీడియాలో డ్రామాల ద్వారానే కదా. సోషల్ మీడియా ఆ రోజుల్లో జనానికి పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఆ రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అయ్యాడు. ఇప్పుడు అదే సోషల్ మీడియా కారణంగా దిగిపోయాడు కేజ్రీవాల్. ఇప్పుడు ఏంటంటే అది ముగిసిపోయిన అధ్యాయం. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక మళ్ళీ కోలుకుంటుందన్న నమ్మకం లేదు కాబట్టి ఫేస్ మారుస్తారు. ఇప్పుడు దీనికి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం. వీళ్ళు ఇప్పుడు నిన్నటిదాకా ఉన్న ముఖం ఆమ్ ఆద్మీ, ఇప్పుడు కాక్రోచ్. అంటే ఓ 40 లక్షల మంది అయ్యారు, లేకపోతే 50 లక్షల మంది అయ్యారు, 60 లక్షల మంది అయ్యారు. వీళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ ఉంటారు, వీళ్ళ అభిమానులు అందరూ ఉంటారు. అవసరమైతే కమ్యూనిస్టులు యాడ్ అవుతారు, అవసరమైతే నాస్తికులు యాడ్ అవుతారు, అవసరమైతే హేతువాదులు యాడ్ అవుతారు. ఏమైపోతుంది, ఫేస్బుక్లో పేజ్, ఇన్స్టాలో పేజ్. మొన్న అమ్మాయి ఎవరో నీలి కళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అమ్మాయికి బాగా ప్రచారం చేశారు, కోట్లలో వచ్చేసారు. తర్వాత కొన్ని రోజులు పోయాక ఏదో అమ్మాయికి సినిమా ఛాన్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది, ముస్లిం అతన్ని చేసుకుంది. ఏమైపోయింది, ఏమన్నా మారిపోయింది దేశంలో? అందరి జీవితాలు మారిపోయినా. అమ్మాయి ముస్లింని పెళ్లి చేసుకుంది కాబట్టి హిందూ అబ్బాయిలు అందరూ వెళ్ళి ముస్లింని పెళ్లి చేసుకున్నారు, లేకపోతే అమ్మాయి సినిమాల్లోకి వచ్చింది కాబట్టి అయిపోయింది అందరికీ. ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేటటువంటిది రియాలిటీకి సంబంధించినంత వరకు ఎక్స్పోజర్గా ఉండాలి, అంటే నిజ జీవితంలో ఉన్న అంశాలకి రిలేటెడ్గా ఉండాలి. కానీ ఈ సోషల్ మీడియాలో బాట్ అకౌంట్స్ ఎట్లుంటాయి, లైకులకి ఎంత ఇస్తారు, లేకపోతే దాని పేరేంటి, కామెంట్లకి ఏమొస్తాయి, ఇవన్నీ ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందరికీ తెలుసు. జనాలకి తెలియనప్పుడు ఈ నాటకాలు ఆడితే బాగానే ఉంటుంది. కొన్ని రోజులు ప్రచారానికి అది మోడీని తిట్టే వాళ్ళందరికీ హ్యాపీ, ఇంకో 4 రోజులు తిడతారు కూడా, నష్టమేం లేదు. ఇప్పటికిప్పుడైతే కాదు కదేమి.